సుమారు 8 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్పై కనిపించాడు రాక్ స్టార్ మంచు మనోజ్. విజయ్ కనకమేడల దర్శకత్వంలో అతను నటించిన తాజా చిత్రం భైరవం. మనోజ్తో పాటు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ఈ సినిమాలో హీరోలుగా కనిపించారు. మే 30న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్తో దూసుకెళుతోంది. చాలా కాలం తర్వాత మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటించిన భైరవం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మంచి రిజల్ట్ని సొంతం చేసుకుంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కూడా నటించారు. తమిళ్ సినిమా గరుడన్ సినిమాకు రీమేక్గా భైరవం సినిమా విడుదలైంది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో మంచు మనోజ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. భైరవం సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్స్లోనూ మనోజ్ హుషారుగా పాల్గొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మనోజ్ మాట్లాడుతూ భైరవం సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్తో ఉన్న అనుబంధం గురించి కూడా మాట్లాడారు. గతంలోనూ మనోజ్ ఎన్టీఆర్ గురించి కూడా మాట్లాడారు. ఎన్టీఆర్, మనోజ్ మంచి ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి ఇద్దరూ కలిసే పెరిగారు. అలాగే ఇద్దరి పుట్టినరోజులు కూడా ఒకటే. కలిసి పెరిగారు. చిన్నతనంలో ఎంతో అల్లరి కూడా చేశారు. చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకున్నారు. తాను చేసిన వెధవ పని వల్ల ఎన్టీఆర్ బాగా ఏడ్చాడు అని తెలిపారు. చిన్నతనంలో మేము 5వ, 6వ తరగతి చదువుతున్నాం. ఓ పెళ్లికి వెళ్ళాం. అక్కడ మేము ప్రయోగం చేశాం. ఒక బెలూన్ను తీసుకొచ్చి దానికి మంట పెట్టాను. అది కాస్త ఎన్టీఆర్ చేతికి మంట అంటుకుంది. దాంతో ఎన్టీఆర్ బోరున ఏడ్చేశాడు. ఎన్టీఆర్ ఏడ్పు చూసి మా అమ్మమ్మ వచ్చి నన్ను చితక్కొట్టింది. మా అమ్మమ్మ ఆదిలక్ష్మమ్మ బిడ్డను చంపేస్తావా అంటూ తరిమి తరిమి కొట్టారు అంటూ చెప్పుకొచ్చాడు మంచు మనోజ్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. గతంలో మంచు లక్ష్మి హోస్ట్గా చేసిన ఓ షోలో ఎన్టీఆర్ కూడా మనోజ్తో చేసిన అల్లరి గురించి మాట్లాడారు.